ఇవ్వకపోవడం వాళ్ళకి కొన్ని పాపం ఎంతైనా యాక్చువల్లీ ఇవ్వరండి. ఎందుకంటే మీకు చెప్తాను, మాకు వీడియో వచ్చిన రాగానే మా ఆఫీస్ నుంచి కాంటాక్ట్ అయ్యారు ఆమదవలస పోలీస్ స్టేషన్ కి. అండ్ ఆ పర్టికులర్ ఎస్ఐ తో మాట్లాడగానే ఏమీ లేదు అలా. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఈజీగా ఇలా జరిగింది, నన్ను ఇక్కడ ఇలా చేశారని ఎవరు ఓపెన్ గా చెప్పుకోలేరు. ఉద్యోగ భయం ఉంటది కదండి, పై అధికారులు ఏం చేస్తారు అని. ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నాం, ఎంత జరుగుతున్నా కూడా చాలా మంది బయటికి చెప్పుకోరు, అదొక స్టిగ్మా వాళ్ళకి. అవును. సో డెఫినెట్లీ అమ్మాయి మాకు రాలేదు కదా, మాకు చెప్పలేదు కదా అని దీన్నే వదిలేయండి. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ యాజ్ అ సుమోటో అండ్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో అదే తీసుకుంటాం. బాలకోటే గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. శైలజ గారు ఏంటి? బాలకోటే గారు చెప్పండి. శైలజ గారు వింటున్నారు. వెంకటకృష్ణ గారు శైలజ గారిని కూడా నిర్మాణండి. వెంకటకృష్ణ గారు చెప్పండి. శైలజ గారు కూడా వింటున్నారు, చెప్పండి. ఇది మరో ద్రౌపది వస్త్రాపరణం. అలాగే ఉంది ఆ విజువల్ చూస్తే. నాడు అసెంబ్లీలో భువనేశ్వరి దేవి గారిని ఎలా అయితే హననం చేశారో బహిరంగంగా ఈ రోజున ఒక పోలీస్ అధికారిని చేశారు. నేను ఒక మాట చెప్తున్నా, రాజకీయాలు వేరు, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు వేరు. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా. ప్రత్యక్షంగా చూసాం మనం. ఆమె కంప్లైంట్ ఏమనక్కర్లా, చట్టానికి చేతులు బాగు. మనం చర్య తీసుకోవాలని చిత్తశుద్ధి గుండెల్లో ఉంటే చర్య తీసుకుంటుంది ప్రభుత్వం, చట్టం తీసుకుంటుంది. డీజీపీ గారు ఆలోచించాలి, హోంమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఎందుకు తీసుకోకూడదని అడుగుతున్నా. ఇలాంటి హననాలకి మరి హద్దు ఎక్కడది? ఆమె అమాయకమైన బిడ్డ, మీరు చూశారు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. అవును. ఇలా బిక్కచిచ్చుకొని తొడేళ్ల మందపడితే గనక ఆడబిడ్డ రేపు జీవిస్తాను. ఒకవేళ గనక ఆ బిడ్డ గనక నా దళిత బిడ్డ అయితే ఈ రాష్ట్రంలో ఏం చేయాలో అది మాట్లాడతాం. ఏంటి సార్, తప్పనిసరిగా ఎందుకు తీసుకోకూడదండి? ముఖ్యమంత్రికి చెప్పి మరి తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని భావిస్తున్నా. డీజీపీ గారు స్పందించాలండి. ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మహిళా ఆఫీసర్ కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా శైలజ గారు తీసుకుంటారు. వెంకటకృష్ణ గారు మీ తపన కనిపించడం లేదా? ఆ సంఘటన ఎంత బాధించి మీరు శైలజ గారిని లైన్ లో తీసుకున్నారు, హోంమంత్రి గారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. ఏంటి మీ బాధ? బాధించలా? ఈ హననానికి అద్దేంటి? రేపు జరగబోయే ప్రమాదాలు కానీ ఆయన చెప్తూనే ఉన్నారు కదండి. యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని చెప్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీస్ ఇవ్వాలి. నాకు తెలిసి ఆయన బయటకు వస్తుంటే ప్రజలు చనిపోతున్నారండి. అడుగు బయట పెడితే ఏదో ఒకటి జరగాల్సిందే. అయితే చావు, లేకపోతే యాక్సిడెంట్, లేకపోతే ఇలాంటి అరాచకం ఏదో ఒకటి. మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? శాంతి భద్రత ఎలా ఉంటే జరుగుతున్న అభివృద్ధి పరిస్థితి ఏంటి? రైట్. అభివృద్ధిని ఎవరు చూస్తారు? రైట్. శైలజ గారు ఎనీ కంక్లూజివ్ కామెంట్స్ అండి ప్లీజ్. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైట్ గా తీసుకునే విషయం కాదు. ఏదో పోలీస్ కదా అంటే దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండి. కరెక్ట్. నేను అదే పదం వాడాను. ఎందుకంటే ఒక మహిళా పోలీస్ స్టేషన్ లో జరిగినా, డ్యూటీలో ఇలాంటివి జరిగినా అది డెఫినెట్లీ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కిందకే వస్తుంది. కాబట్టి దాని విధంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ గారు లైన్ లోకి వచ్చేందుకు. ఇక శిరీష్ గారు, మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? అంటే డిమాండ్ ఒకటే, చర్యలు తీసుకోవాలి. కరెక్ట్, బాగుంది. హోంమంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు. శైలజ గారు చెప్పారు, మీరు విన్నారు. కానీ